Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఎన్నికలు ముగిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీతో పాటు వారణాసి ఈ ప్రాంతాలన్నీ కూడా దక్షిణ భారత్కు సంబంధించిన తమిళనాడు తమిళ సమాజు, కన్నడ సమాజు, తెలుగు సమాజ్, మరాఠీ, అదే రకంగా వెస్ట్ బెంగాల్ నుంచి బెంగాలీ సమాజ్, ఇట్లా మలయాళీ సమాజ్ అన్నీ చాలామంది దరిదాపు ఒక 2 లక్షల ఓటర్ల పైన వారణాసిలో ఉన్నారు. గత 3-4 రోజులుగా వారణాసిలో వివిధ సంఘాలతో, వివిధ మఠాలతో, వివిధ ప్రబుద్ధులు, ప్రముఖులు, స్వామీజులు, అక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్తో పాటు మన వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. అటు అస్సీ ఘాట్ దగ్గర నుంచి హనుమాన్ ఘాటు, నారద్ ఘాటు, అన్ని ఘాట్ల ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, ఇటు కన్నడిగులు, మరి ఈ రకంగా మలయాళీలు అన్నీ ఉన్న ప్రాంతాలని కూడా ప్రచార రూపంలో ఇండివిజువల్గా కలవటం, సముదాయంగా కలవటం, మరి కొన్ని గ్రూప్ మీటింగ్సు, నుక్కడ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసి నిన్న ఢిల్లీకి వచ్చి మరి ఢిల్లీలో కూడా చాలా పెద్ద సంఖ్యలో దక్షిణ భారతీయులు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మాకు తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై వజీర్పూర్ ఏరియా కవర్ చేసిన నేను ఒక ఏరియా, ఈరోజు కూడా కల్కాజీ, ఇటు ఆర్కేపురం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్స్తో, తమిళ సంఘాలతో మమైకమై వారందరూ కన్నడ సంఘాలతో కలిసి, ఇటు మలయాళీ సంఘాలతో కలిసి గత 2 రోజుల నుంచి నిన్న, ఇవాళ, రేపు కూడా ఈ ఢిల్లీలో నాకున్నటువంటి పూర్వ పరిచయాలని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ మద్దతుగా అభ్యర్థుల విజయం కోసం మరి మేము కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా తెలియజేస్తూ, మన ప్రియతమ ప్రధానమంత్రి, ప్రపంచ నాయకుడు, ఒక యుగ పురుషుడిగా, ఒక కారణజన్ముడిగా ఈ భారతావనికి ఒక రక్షకుడు, సంరక్షకుడిగా ధర్మ రక్షణ కొరకు, న్యాయ రక్షణ కొరకు, అవినీతిపైన పోరాటం చేస్తూ ఒక నీతివంతమైన మచ్చలేని పరిపాలన ఇస్తూ 10 సంవత్సరాల నుంచి వారు అనేక కార్యక్రమాలు భారత ఆర్థిక వ్యవస్థను 5వ బలమైన ఆర్థిక శక్తిగా తీసుకురావడంలో, తన లీడర్షిప్లో అన్ని రంగాలు కూడా అటు విదేశీ నిల్వలు అబ్నార్మల్గా పెరగటం, ఇటు పేదరిక మరి నిర్మూలన కార్యక్రమాలతో దరిదాపు 25 కోట్ల మంది పేదవాళ్ళు గరీబ్ రేఖ నుంచి పైకి వచ్చినటువంటి నేపథ్యం, 80 కోట్ల మందికి దరిదాపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరి అన్నీ కూడా వారికి ఆకలి లేనటువంటి పరిస్థితి చూసే కార్యక్రమం, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు, 11 కోట్ల మందికి కిసాన్ సన్మాన్ నిధి, 10 కోట్ల పైన ఉచిత గ్యాస్ సిలిండర్లు, 12 కోట్ల పైన మరుగుదొడ్లు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, డిజిటల్ పేమెంట్స్, ముద్రా లోన్స్, అన్ని రకాల ఒక గాడి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు బై ద స్కామ్స్, ఆఫ్ ద స్కామ్స్, ఫర్ ద స్కామ్స్, బెయిల్ టు జైల్, జైల్ టు బెయిల్, అలాంటి పరిస్థితి, అప్పుల పాలై అనేక రకాలుగా ఇక్కట్లు, ఇబ్బందులు, భారతదేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటంలో మరి అనేక రకాలుగా ఇబ్బంది అయి ఉన్న నేపథ్యం నుంచి ట్రాక్లోకి తీసుకొచ్చి 2014 నుంచి 2024 ఈరోజు G20 చేసుకునే పరిస్థితి కానీ, ప్రపంచంలో ముఖ్య నాయకులందరూ, పెద్ద ప్రపంచ అధినేతలు కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూడటం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.